అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. నా డైలీ లైఫ్ అండ్ సమ్మర్ పనులు, ఇంకా ఒక బ్యూటిఫుల్ బర్త్డే మెమరీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇస్తున్న ప్రేమ, సపోర్ట్ అండ్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు మీ కమెంట్స్ చూసినప్పుడు, చదివినప్పుడు. సో నాకు మీ కమెంట్స్ కూడా చాలా విలువైనవి, అందుకే నేను రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎవరైతే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు సమ్మర్ టైం కదా, అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా ఎక్కువ సమ్మర్ ముదిరిపోయే లోపలనే మనం కొన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాం. సమ్మర్ అంటే ఏంటి స్పెషల్గా మెయిన్ వడియాలు, పచ్చళ్ళు ఇట్లాంటివన్నీ కదా. సో నేను మన తెలుగు వాళ్ళకి ఎలా అయితే మనకి వెంటనే గుర్తొచ్చేవేంటి సమ్మర్కి వడియాలు, పచ్చళ్ళు. పెసరొడలు అయితే పట్టాను, కానీ ఎక్కువ పట్టలేదు. ఒక 1/2 కిలో పప్పు మాత్రమే పెసరొడలు పెట్టాను. బట్ కొంచెంగా ఒక్కొక్కటి పచ్చళ్ళు అయితే పట్టుకుంటున్నాను. మొన్న టమాటో పచ్చడి ముక్కలు ఎండబెట్టాను కదా, సో అది కూడా పచ్చడి చేసేసాను. దగ్గర ఒక 2 కిలోలు పచ్చడి అయితే అయ్యింది. తర్వాత ఈ నిమ్మకాయలు కూడా మదన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా, సో ఇవన్నీ కూడా నేను ఉప్పులో వేసి ఊరపెట్టాను 3 days. 4th day కొంచెం పిండేసి ఎండబెట్టుకోవాలి. ఒక పూట ఎండితే సరిపోతుంది. ఊట కూడా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం పచ్చడి కలిపేసుకోవటమేనమాట. అంటే మామూలు చిన్న నిమ్మకాయలు అయితే కనుక మీరు చూసారు కదా నా వీడియోలో, పెద్ద నిమ్మకాయలు చేశాను నేను. సో మామూలుగా చిన్న నిమ్మకాయలు అయితే విడిగా ఒక 10-15 నిమ్మకాయలు జ్యూసు విడిగా పోసుకోవాల్సి వస్తుంది. సో ఇది పెద్ద నిమ్మకాయలు కాబట్టి, తొక్క కూడా పెద్ద దప్పంగా లేదు కాబట్టి, వచ్చిన రసం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చక్కగా ఉన్న ఊటతోనే నిమ్మకాయ పచ్చడి అయిపోయేలా బాగుందన్నమాట. సో ఒక పూట ఎండితే చాలని చెప్పాను కదా, అంటే కొంచెం ఆ తడి ఆరితే కనుక ముక్క నిలబడుతుందనమాట. మరీ అలా ఊటలోదే పట్టేసుకుంటే నిమ్మకాయ పచ్చడి బాగా మెత్తగా అయిపోతుంది కదా, అందుకని అనమాట, అంతే. సో నేను ముందు తాలింపు వేయించేసుకుంటున్నాను. తాలింపులో వెల్లుల్లిపాయ ఇవేమి వేయకూడదు, ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకుని పప్పు నూనెలో తాలింపు వేసుకుంటున్నాను. మనం ఏంటంటే ఇందులో ఇంక వేరే ఏం వేసుకోరనమాట. ఈ పచ్చడి మనకి కార్తీక మాసంలో కూడా తినేలాగా ఎవరైనా ఎప్పుడైనా తినచ్చు, అంతే. అంత సింపుల్గా నిమ్మకాయ పచ్చడి అంటే పెరుగన్నంలో నంచుకుంటే చాలా బాగుంటుంది అన్న ఇది ఉంటుంది కదా. సో అలా సింపుల్గా నేను పచ్చడి అయితే పట్టేశాను. ఊట బాగా ఆరింది. ఉప్పది కూడా నేను ఒక 8 కాయలు అనుకోండి, పెద్ద కాయలు కదా. సో 8 కాయలకి ఒక స్కూప్ వేసాను. ఇప్పుడు కారం తీస్తున్నాను కదా, అదే స్కూప్తో వేసాను అనమాట. సో ఇదే స్కూప్తో 1.5 కారం వేస్తే సరిపోతుందని 1.5 వేసాను. సో కరెక్ట్గా సరిపోయింది. ఇంకా వేయక్కర లేకుండా, అంటే ముందే కొలుసుకొని పెట్టుకుంటే కనుక మంచిగా బాగుంటుంది. సో నేను 1.5 వేసాను. ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత తాలింపు మనం ముందే వేడి చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, సో చల్లారిన తర్వాత వెంటనే దీన్ని తీసుకెళ్ళి కలిపేసుకోవచ్చు. ఇందులో ఇంకొక రకంగా నేను లాస్ట్ టైం ఒకసారి పెట్టాను, కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసి తాలింపు వేసుకోవచ్చు. కానీ అది కొంచెం మామూలుగా తినే పచ్చళ్ళలాగా ఉంటుందన్నమాట. ఇదైతే కొంచెం స్పెషల్గా బాగుంటుంది. ఇంగువ వేసి ఇంకా వేరే ఏం వేయకుండా, వెల్లుల్లిపాయ వేయకుండా చక్కగా సింపుల్గా తాలింపు వేసుకుంటే ఎందులోనైనా నంచుకొని తినచ్చు. అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీ దోశల్లో కూడా తినచ్చు, పరాటాలో కూడా తినచ్చు. నేను మామూలుగా అయితే పచ్చళ్ళు ఎక్కువ పట్టను, అంటే ఊరగాయలు ఎక్కువ పట్టను. బట్ నిమ్మకాయ పచ్చడి ప్రసాద్ గారికి చాలా ఇష్టం అనమాట. సో సింపుల్గా ఈజీగా ఉంటుంది, బాగా అయిపోతుంది కదా అనేసి ఇలా నిమ్మకాయలు మదన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా, సో నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టాను. బాగా కుదిరింది. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైందా అనిపించింది, బట్ బాగా కలిపిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. తర్వాత రెస్ట్ పెట్టినప్పుడు మాత్రం ఊట పైకి తేలిందనమాట. సో నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టాను, టమాటా పచ్చడి పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చే టైంలో, అంటే మనకి మామిడికాయల సీజన్ వచ్చేస్తే ఉల్లి ఆవకాయ, మావకాయ, అలా ఏదో ఒక పచ్చళ్ళు పట్టుకుంటూనే ఉంటాం కదా. సో స్టార్ట్ అయితే మాత్రం టమాటా పచ్చడితో చేశాను అనమాట. తర్వాత నిమ్మకాయ పచ్చడి కూడా అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి చేసుకుని నేను పక్కన పెట్టుకుంటూ ఉంటాను. వెనకాల పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి తీసుకోవచ్చు అని అన్నట్టుగా. మనకి కావాలంటే కనుక
ఎప్పుడు కావాలంటే అప్పుడే తాలింపు వేసుకోవచ్చు. నేను ఒకేసారి తాలింపు వేసేస్తాను, మళ్ళీ అన్నిసార్లు కుదరదురే అనేసి. మళ్ళీ నా డైలీ రొటీన్కి వచ్చేసి మళ్ళీ కొంచెం ఇంటి పనులు, కుకింగ్, ఇలా చిన్న చిన్న పనులు మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయ్యాను. కొన్నిసార్లు మనకి పెద్ద ప్లాన్స్ అవసరం ఉండదు కదా, ఇలా సింపుల్గా రోజు గడపటం, చాలా రోజంతా హాయిగా ఉండటం అట్లా బాగా అనిపిస్తుంది. ఇంతలో నా బర్త్డే కూడా వచ్చేసింది. నిజం చెప్పాలంటే నాకు పెద్ద సెలబ్రేషన్స్ అట్లాంటివి అంత ఇష్టం ఉండదు, సింపుల్గానే ఉండటం బాగా నచ్చుతుందన్నమాట. చింటూ, సిరి ఇద్దరు వచ్చారు. వాళ్ళు రావడంతో ఇంట్లో ఒక మంచి ఎనర్జీ వచ్చేసింది. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం నాకైతే ఐడియా ఉంది, కానీ బట్ ఎలా చేస్తారో అని అన్న మాత్రం తెలియదు. వాళ్ళిద్దరూ రావడంతో అదే నాకు మంచి సర్ప్రైజ్ లాగా అయిందనమాట. వాళ్ళు చేసిన సర్ప్రైజ్ చాలా సింపుల్గా, చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అనమాట. నాకు గిఫ్ట్స్ కంటే వాళ్ళ ప్రేమ ఎక్కువగా అనిపించింది. సో నిజం చెప్పాలంటే గిఫ్ట్స్ ఎన్నున్నా వాళ్ళ ప్రేమ, వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్కి ఎక్కడ సరిపోదు, గిఫ్ట్స్ ఎక్కడ సరిపోవు. సో ఆ రోజంతా మేము మంచిగా కలిసి టైం స్పెండ్ చేసాము. ముందు సిరి వచ్చేసింది. సో సిరి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా రాలేదు ఇంటికి. సో కొంచెం ఎక్కువ టైమే అయింది, దగ్గర దగ్గర 2 నెలలు అయిపోయింది అనమాట అది నన్ను కలిసి. సో ముందు రాగానే ఏడుపు వచ్చేసింది అనమాట దానికి. సో పిల్లలు రావటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, వాళ్ళకి నచ్చినవి చేయటం, సో ఇలా నాకు బాగా అనిపించింది. ఈ బర్త్డే కొంచెం స్పెషల్ అనిపించింది. బస్సు ఉతరగా దిగాలంటే ఇంకా బస్సు గేట్ ఓపెన్ చేయంటే గేట్ నుంచి ఇలా చూస్తాను, ఇక్కడ విండో దగ్గర కూర్చుని ఉంది. పక్కలో నెట్వర్క్ నీది నిచ్చి వచ్చి అయ్యి బాబాయ్ ఎంత బలం ఉంది, కంగారు రాక్షసి. అడ్వాన్స్ బర్త్డే, థ్యాంక్ యూ. ఫ్లవర్స్ ఇచ్చారా? ఇందులో పిచ్చికింది. నాకు ఇష్టం కదా సన్ఫ్లవర్స్ తెచ్చాడు. థ్యాంక్ యూ. చిన్ బాబా, చిన్ బాబా, అన్నయ్య చూసాడు, అన్నయ్య చింటుడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ రెడీ చేయడానికి చూస్తాను. సో వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే కనుక హ్యాపీగా తింటారు కదా, వాళ్ళు అలా తింటూ హ్యాపీగా ఉండడం చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటివి నాకు నిజమైన హ్యాపీనెస్ ఇస్తాయని చెప్పి నేను ఎప్పుడు ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటాను. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా బర్త్డే అంటే స్పెషల్ సెలబ్రేషను, స్పెషల్గా ఉండాలి, స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి, అట్లా ఏమి అనిపించదు అనమాట నాకు. నిజంగా సింపుల్గా ఉండడం, మనకి ముఖ్యంగా అయిన వాళ్ళతో గడపటం, టైం స్పెండ్ చేయటం, అదే అసలు స్పెషల్ అని నేను అనుకుంటాను. ఈ బర్త్డే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. చాలా సింపుల్గా, చాలా మెమరబుల్గా బాగా అయిందనమాట. బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనిపించింది. ఇలాంటి టైంలోనే మనకి నిజంగా ఏమి ఇంపార్టెంట్ అన్నదే అర్థమవుతూ ఉంటుంది. మన వాళ్ళతో గడిపే టైం అదే హ్యాపీనెస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Gucci. Happy birthday to you.
నీకు పెడతాను డైరెక్ట్. హ్యాపీ బర్త్డే బిడ్డమా, హ్యాపీ బర్త్డే బిడ్డమా. కేక్ రాను అనుకోలేదు. అలా కాదు, హ్యాపీ బర్త్డే శ్రమ పడతాం. థ్యాంక్ యూ. వర్కలేదు ఇంకా కొడతావు కదా విజయ్. హ్యాపీ బర్త్డే. కానీ టేస్ట్ చాలా మా స్వీట్ ఎక్కువ Você acha você quer que తిను బుచ్చి. తినిపించు. మాడిపోయింది ఇక్కడ పైన. మాడలేదా మనదే అది ఆనందంగా ఉడకలేదు, బాగుంది. టేస్ట్ బాగుంది కానీ చిన్నది నఖం పెట్టారు, నఖం పెట్టారు చిన్న చిన్న బేబీలు హ్యాండిల్స్ చేశాను. హ్యాపీ బర్త్డే పెడతారా పెట్టారా? వైఫ్, యు ఆర్ నాట్ జస్ట్ మై పార్ట్నర్, యు ఆర్ మై అమ్మ ఒకసారి స్ట్రెంగ్త్, ఆయన చదివింది కదా వినిపించాలి నీకు. మై బిగ్గెస్ట్ ఉండు. ఆయన Happy birthday, my beautiful wife. అది You are not just my partner. You are my strength and my biggest support. Because of you, I have achieved so many things in my life. I thank God every day for giving me you. I am truly lucky to call you mine. మై Amma kaadu ma. ఆవిడి కాదు మా అమ్మ అనాలే. నువ్వేమంటావు నానా? చిన్నడు నువ్వేమంటావు? చిన్నడు చిన్నడు నువ్వేమంటావు? కుక్కుడేడి మీ ఎవరిది మా అమ్మకి నేను ఇది gift ఇచ్చాను. మా అమ్మ అంటావా? మీ ఎవరిది కాదు మాయమ్మ. నా వంగుతీరే, నా వంగుతీ, నా వంగుతీ. మాయమ్మ. కుక్కేదా హ్యాపీ బర్త్డే టు యూ. ఫ్యాన్ కట్రా. హ్యాపీ బర్త్డే టు యూ.
వైకీ ఇట్స్ యువర్ బర్త్డే. అమ్మ క్యాండిల్ కరిగిపోతుంది గమ్ముంది. ఇదిగో హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ ఫర్ యూ బ్రో. చాలా బాగుంది. ఫస్ట్ ఇది ఊదు క్యాండిల్ కరిగిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ. ఇష్టం తల్లి, చాలా ప్రీతిగా ఉంది. This is not good. This is a watch box. అచ్చా The idea was mine, the designs her. అచ్చా వాచ్ You have to కొన్నావా? put watch. నీ దగ్గర వాచ్ బాక్స్ కి అది పెట్టు. అమ్మ కాదురా నా అమ్మ. నాకు ఇవ్వా? ఎంత కొన్నారా పూలు? తినడు. హ్యాపీ బర్త్డే చెప్పావు నాకు నువ్వు. హ్యాపీ బర్త్డే చెప్పు నాకు. లేదా ఇక్కడికి రా. Happy birthday, guys! Mama birthday, guys! Mama birthday! Happy birthday! Mama birthday! Happy birthday to you! Happy birthday! Happy birthday! Happy birthday! అదే కదా. Happy birthday! Happy birthday! Happy birthday! వీళ్ళిద్దరూ వస్తున్నారని సర్ప్రైజ్ చేస్తారని చెప్పి అనుకున్నాను. బట్ నాకు బయట సెలబ్రేట్ చేసుకోవటం అది ఇష్టం లేక ఇంట్లోనే నేనే కేక్ బేక్ చేశాను అనమాట. సో ఆ కేక్ నైట్ 10:30 ఆ టైంలో కట్ చేసేసాను. సో నైట్ ఎందుకు మిడ్నైట్ మళ్ళీ లేవడం, నిద్ర అంతా చెడగొట్టుకోవడం అంత అవసరం లేదు, ఊరికి ఏం అంత హడావుడ అవసరం లేదని చెప్పాను అనమాట. సో అయినా వాళ్ళు వినకుండా మళ్ళీ ఇంకో కేక్ తెప్పించారు నైట్ 12కి. సిరి నా గురించి ఫ్లవర్స్ రెడీ చేసిందనమాట, హ్యాండ్మేడ్వి, చాలా బాగున్నాయి ప్రీటీగా. చింటూ ఏమో బొకే తీసుకొచ్చాడు కదా, సో అది కాకుండా వాడు కూడా నాకు షాపింగ్ చేపిస్తానమ్మా, నేను తీసుకెళ్తాను, నీకేం కావాలంటే అది కొని పెడతాను నీకు అని అనేసి రిక్వెస్ట్ చేశాడనమాట. సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంటే వీక్ డేస్లో వాళ్ళు బయట ఉంటే కనుక ఎన్వి తినడానికి ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం ఎన్వి చేయడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇద్దరికి చాలా ఇష్టం అనమాట. సో అలా ఇంట్లో ఫుడ్ మధ్యాహ్నం తినేసాం. తర్వాత డిన్నర్కి బయటకు వెళ్ళాం అనమాట. చిన్నగా షాపింగ్ కూడా చేశాను. చింటూ కొనుక్కోమన్నాడు కదా అనేసి 2 కుర్తాలు కొనుక్కున్నాను. సో సిరి కూడా నాకు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం అనేసి నెయిల్ పాలిష్ నాకు కొందనమాట. సో డాడీ కూడా నాకు డబ్బులు ఇచ్చారు. సో దాంతో ఏదైనా గిఫ్ట్ కొనుక్కుందాం అనేసి చిన్న షాపింగ్ అయితే చేశాను. కిచెన్లో కట్లరీ పెట్టుకునే 3 సెక్షన్ ఉండేది, అది తీసేసి కొత్తగా ఇలా బాస్కెట్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుందని సెరామిక్ది ఒక బాస్కెట్ లాంటిది కొన్నాను. ఆ తర్వాత ఒక 2 మగ్స్, ఆ తర్వాత ప్రసాద్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు డైసన్ హెయిర్ డ్రైయర్, ఎయిర్ ర్యాప్. సో అది స్పెషల్గా అనిపించింది మళ్ళీ గిఫ్ట్. సో ఎప్పటి నుంచో ఉండింది, మళ్ళీ ఎందుకులే ఇంత ఎక్స్పెన్సివ్ది అని అనిపించింది. సో తర్వాత నేను అదే కొనుక్కుందాం అని అనుకున్నాను, బట్ ప్రసాద్ గారు గిఫ్ట్ ఇచ్చేసారనమాట. ఇది 6 టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి హెయిర్ బ్రష్, హెయిర్ వాల్యూమ్ది అండ్ డ్రైయరు, ఆ తర్వాత మనకి చిన్న చిన్న హెయిర్ పైకి లేచినప్పుడు ఐనింగ్ వస్తుంది అనమాట, అదొకటి. ఇంకా కర్లర్స్ 2 కర్ల్స్ ఉంటాయి, ఒకటి చిన్నది స్మాల్ కర్ల్స్ అండ్ ఇంకొకటి పెద్దది వేవీ షేప్లో చేసుకునే కర్ల్స్ ఉంటుంది అనమాట. సో డైసన్ది ఇది కొనిచ్చారు నాకు. సో ఇది చూడండి, చిన్నగా చేతిలో పత్తలాగా పట్టేసేలా ఉంది. ఇది ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ. సో నాకు ఒక్కదానికే కాకుండా సిరి కూడా యూజ్ అవుతుంది, రేపు ఇన్ ఫ్యూచర్ నా కోడలు కూడా పనికొస్తుంది అనమాట. సో ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు. సో ఇదండి, ఇలా నా డే అయితే ఇలా గడిచింది.
చాలా సింపుల్గా కానీ చాలా హ్యాపీగా. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఇలా రోజులో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సమ్మర్లో ఏం చేస్తున్నారో, పచ్చళ్ళు పడుతున్నారా, వడియాలు పడుతున్నారా, కమెంట్లో నాకు చెప్తూ ఉండండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.